ఎర్ర సముద్రం మీద ఆధిపత్య పోరు నడుస్తోంది. హౌతీ తీవ్రవాదులు ఎర్ర సముద్రం కాదు ప్రపంచ వాణిజ్యం మీద తమ ఆధిపత్యం కావాలనుకుంటున్నారు. ఇరాన్కు ఒక అయాచిత వరంగా హౌతీలు కలిసి వచ్చారు. హౌతీలు ఉంటున్నటువంటి యెమెన్ కరెక్ట్గా సూయజ్ కెనాల్ రూట్ కావడం, దాంతో ఆ రూటుని టార్గెట్ చేస్తే సచ్చినట్టు ప్రపంచం మన కాళ్ల ముందు మోకరిల్లుతుందని భావించడం, అందుకని వాణిజ్య నౌకల మీద ఎడతెరిపి లేని దాడులు చేయటం, ఆ దాడుల్ని ఆపాలని హెచ్చరించినటువంటి అమెరికాని లైట్ తీసుకున్నటువంటి ఇరాన్ సూచనలతో రెచ్చిపోతున్నటువంటి హౌతీలు ఎర్ర సముద్రంలోకి వచ్చిన వాణిజ్య నౌకల మీద ఎడతెరిపి లేని దాడులు సాగిస్తూ ఉంటే అమెరికా హౌతీ తీవ్రవాదుల మీద దాడి చేసింది. దాన్ని నడిపిస్తున్నటువంటి ఇరాన్ ఏమీ చేయలేదు. దాంతో ఇప్పుడు రెచ్చిపోతున్నటువంటి హౌతీలు అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా మేము దాడి చేస్తున్నాం చూడండి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తూ మళ్ళీ తాజాగా వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడ్డారు. హౌతీ అటాక్స్ అండ్ కమర్షియల్ షిప్స్ ఇన్ ద రెడ్ సీ రీజన్ అపియర్ టు బి టర్నింగ్ ఇన్ టు ఎ డైలీ ఎఫైర్ despite several airstrikes by US forces. Houthis on December 18 targeted at another US-linked ship, MV Chem Ranger. This was the third attack on a US-linked cargo ship just this week. అమెరికా తమ మీద దాడి చేస్తుంది కాబట్టి అమెరికాతో లింక్ ఉన్నటువంటి వాణిజ్య నౌకల మీదనే దాడి చేయటం అన్నటువంటిది ఈ వారంలో చేస్తుంది. తాజాగా అమెరికా దాడికి ప్రతీకారంగా అమెరికాకి లింక్ ఉన్నటువంటి వాణిజ్య నౌక మీద దాడికి పాల్పడడం ద్వారా అమెరికాని మేమేం లెక్క చేయం అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు హౌతీ తీవ్రవాదులు.